రాజన్న గుడి, నర్సన్న గుడి, అంజన్న గుడి, రాముని గుడి, శంభుని గుడి, పోషమ్మ గుడి, మైసమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి ఇట్లా కొన్ని వేల గుడులున్నాయి తెలంగాణలో. అంటే ఆ దేవతలు కొలువుంటారు కాబట్టి ఆ పేర్లతో పిలుచుకుంటాం గుడులను. అట్లనే రామప్ప చెరువుకాడు ఉంటది కాబట్టి శివుని గుడిని రామప్ప గుడి అంటాం. 1000 స్తంభాలతో కట్టిండ్రు కాబట్టి హన్మకొండ రుద్రేశ్వర ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అంటాం. అట్లనే గీ గుడి స్తంభాలు ఇరిగిపోయినాయి, కప్పు కూలిపోయింది, విగ్రహాలు ఇరిగిపోయినాయి. లెక్కకైతే శివయ్య గుడే, కానీ దేవుడు లేడు, దీపం లేదు, ధూపం లేదు. పట్టించుకునేటోళ్ళు అసలే లేరు. అందుకే చీకటి గుడి అంటారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉన్నది. చీకటి గుడి అంటే దీనిలో పూజలు జరగలేదు కాబట్టి అందుకే చీకటి గుడి అని వేయింది. మీదుంగా పిచ్చి చెట్లు మొలిచినాయి గాని చూస్తుంటే అచ్చం హన్మకొండ 1000 స్తంభాల గుడిని చూసినట్టే కొడుతుందిలే. 7 అడుగులు ఎత్తుండే అరుగు మీద బండరాలు వేర్చుకుంటా ఏమన్నా కట్టిర్రా? మొత్తం గ్రానైట్ రాయి, ఎర్ర రాయి ఆడకం చేసిండ్రు. వెనకట 800 ఏళ్లకు మునిపే కాకతీయ రాజులు కట్టించిర్రట. లోపల 3 గుడులుంటే ఒక్క విగ్రహం సుత లేదు. ఊర్లో పెద్ద మనుషులు చూసినప్పుడు సుతి గుళ్ళు ఏం లేకుండేనట. నా ఎరక నుంచి ఇట్లనే ఉన్నది. అంతకుముందు ఎట్లున్నదో తెలియదు. ఎములాడ రాజన్న నగునూరు నుంచి ఈడికొచ్చి ఈడికెళ్ళాట ఎములాడకు పోయి కొలువైండు అని చెప్తుంటారు. నవనూరు కాడ ఉండే ఆ నుంచి ఈడికి కట్టిండు. ఈడికెళ్ళి మళ్ళా ఇలసాలం పోయిండు. ఇలసాలం నుంచి ఎములాడకు పోయిండు. గుడి లోపల చూడు 3 గుడుల నడువ నాట్య మండపం ఎంత ముద్దుగున్నదో. దర్వాజలకు గోడలకు చెక్కిన శిల్పాలు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. కానీ గర్భగుళ్ళ మాత్రం గబ్బిలాలి ఆలాడుతున్నాయి. వెనకటి గుళ్ళ నిధులు దొరుకుతాయి కావచ్చని పంతనం చూపించారట కొందరు. అట్లా కొంత కూలింది. చెప్పుకుంటానికి చరిత్ర పెద్దగానే ఉన్నది కానీ 100 ఏళ్ల చీకటి గుడిని ఇగనన్న ఎల్తుర్లకు తెస్తే బాగుండే.